90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. కేరళ కొట్టాయి మెడికల్ కాలేజ్లో జరిగిన ర్యాగింగ్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఒక జూనియర్ అబ్బాయి మీద చాలా కిరాతకంగా ర్యాగింగ్ చేయడం అనేది మనం ఆ వీడియోలో చూస్తూ ఉన్నాం. అలా చేయడానికి అంత వైలెంట్గా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇలా చేసిన వాళ్ళకి చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్? హాస్టల్ రూమ్స్లో బెడ్ పక్కన వ్యక్తిని పూర్తిగా బట్టలిప్పేసి నగ్నంగా పడుకోబెట్టి మెడ మీద పదునైన చాకుతోటి మెడ మీద చంపేస్తామని ఒక వెకిలి వేషాలతోటి వికటాట్టహాసం చేస్తూ ఆ నిప్పుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బట్టలు ఆరబెట్టుకున్నటువంటి ఏదైతే మనం ఆ క్లిప్స్ అంటాం ఆ క్లిప్స్ తోటి గట్టిగా లాగుతూ మర్మాంగాలకి బరువైనటువంటి వస్తువులు వేలాడదీస్తూ బాడీ అంతా కెమికల్ పూసేసి అతను ఆ బాధతోటి చిత్రహింస అనుభవిస్తూ అతను ఏడుస్తుంటే వీళ్ళందరూ కూడా పగలబడి నవ్వుతూ దీనిని ఆ వ్యక్తి మీద ఒక ఇద్దరు వ్యక్తులు భయంకరంగా బలవంతంగా కూర్చొని అతని మీద పిడిగుద్దులు గుద్దుతూ కెమికల్ పూస్తుంటే ఆ కెమికల్ యొక్క మంట తట్టుకోలేక అతను పూర్తిగా ఆ బాధతోటి అతను కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంటే ఆ కళ్ళల్లోకి ఆ నోరు తెరిస్తే నోట్లో ఒక రకమైన కెమికల్ షాంపూ టైప్ ఉంటుండేది ఆయన నోట్లో పోస్తూ ఆయన ఎక్కడైతే ఆయనకి చేతులు కాళ్ళు కట్టేసి ఆయన ఎక్కడ బయటికి వెళ్లకుండా 5 విద్యార్థులు ఆ వ్యక్తి మీద ఒక మూకుమ్మడి దాడి చేస్తే ఏదైతే దృశ్యం మనకి వైరల్ వీడియోగా కనిపిస్తున్న దృశ్యం ఇది ఎక్కడో ఒక టెర్రరిస్ట్ మీద జరిగిన దాడి కాదు, లేదా బాగా హంతకులు మానభంగాలు చేసినటువంటి ఎవరైతే నేరస్తులు ఉంటారో అటువంటి నేరస్తులపైన చేస్తున్నటువంటి ఇంకొక రకమైన ఇంట్రాగేషన్స్ కాదు. అతడు కేవలం ఒక సాధారణ విద్యార్థి. ఒక నర్సింగ్ కాలేజీలో 2024 నవంబర్ 1న క్లాసులు స్టార్ట్ అయితే ఎంతో కష్టపడి ఆ కాలేజీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యి ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆ స్టూడెంట్ మీద ముగ్గురు అంటే థర్డ్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆయన మీద దాడి చేసి ర్యాగింగ్ అన్నటువంటి పేరుతో ఆయన మీద దాడి చేసినటువంటి ఈ దృశ్యం నేను ఇప్పుడు మీకు వివరించాను. విషయం ఏమిటంటే ఆ కుర్రవాడి మీద ఈ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆయన మీద దాడి చేస్తూ ఎవ్రీ సండే మాకు లిక్కర్ తాగడానికి డబ్బులు కావాలి, 800 రూపాయలు డబ్బులు కావాలి అని చెప్తూ ప్రతి స్టూడెంట్స్ని వాళ్ళు బెదిరించారని, ఆ బెదిరింపులో భాగంగా ఎవరైతే స్టూడెంట్స్ అమౌంట్ ఇవ్వలేదో అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి ఈ వికటాటహాసం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే కుర్చీ ఉందో అందులో నేను చెప్పింది కేవలం 1% మాత్రమే చెప్పాను. ఇంకా చాలా దారుణంగా ఉంది ఆ వీడియో. నాకు ఆ వీడియో చూసిన తర్వాత కాసేపు నోట్లో మాట రాలా. ఎంత దారుణంగా ఉంటారా ఆ స్టూడెంట్స్, అది కూడా ఏజ్ గ్రూప్ 18 నుంచి 20 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ యొక్క ఏజ్ గ్రూప్ ఇంత భయంకరంగా ఉంటుందా అన్నట్టుగా ఆ యొక్క ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీద ఈ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళి ఆయన మీద పూర్తిగా దాడి చేసిన తర్వాత ఇది నేను చెప్పింది కేవలం ఒక రోజు కాదండి శ్రీ గారు. ఇది నవంబర్ 1 నుంచి మొదలైతే నవంబర్ 11th స్టార్ట్ అయింది. కంటిన్యూగా నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి 11th వరకు కంటిన్యూగా 3 నెలల పాటు ఆ అబ్బాయి మీద ఒక సామూహిక దాడి చేసిన తర్వాత ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ని చెప్పుకున్న తర్వాత పేరెంట్స్ స్టూడెంట్ కలిసి వెళ్ళి ఆ కాలేజీలో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు బయటకు వెలుగులోకి వచ్చినటువంటి ఈ నిజాలు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను. 3 నెలల పాటు మానసికంగా ఇలాంటి అరాచకాలు ఆయన ఫేస్ చేయడం మనం 3 నెలల పాటు భయంకరంగా చేసిన దాడి అన్నమాట. అంటే కేవలం ఏంటంటే ర్యాగింగ్ అనేటువంటి భూతంతో అంటే ర్యాగింగ్ అనేటువంటి ఆ ఒక ప్రక్రియతోటి జూనియర్స్ని సీనియర్స్ ఎంత దారుణంగా చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అంటే కేరళలోని కొట్టాయం దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అనేటువంటి ఆ కొట్టాయంలో జరిగిన ఈ సంఘటన. అక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ సులేఖ గారు చెప్పారంటే మాకు ఫిర్యాదు రాగానే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, ఇంకా ఈ యొక్క స్టూడెంటే కాదు మిగిలిన స్టూడెంట్స్ ఉన్నాను కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి పోలీస్ ఇమీడియట్గా ఫిబ్రవరి 11th ఆల్రెడీ దీన్ని కేసు టేకప్ చేశారు. కేసు టేకప్ చేసి వివిధ సెక్షన్స్ మీద యాంటీ ర్యాగింగ్ మీద కొన్ని సెక్షన్స్ మీద ఆయన మీద కేసు నమోదు కూడా అయింది. అయిన తర్వాత మీడియా ప్రతినిధులు మాట్లాడినప్పుడు చెప్పారంటే ఈ ఒక్క స్టూడెంటే కాదు ఇంకా ఏమన్నా బాధితున్నా అన్న కోణంలో కూడా మేము పూర్తిగా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నాం, అయితే కొంతమంది బాధితులు వస్తున్నారు వాళ్ళ పేర్లు మేము బయట పెట్టే పరిస్థితులు లేవని చెప్తూ వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ 5 స్టూడెంట్స్ ఉన్నారో 5 పేర్లు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. 5 పేర్లో పోలీసులు రిలీజ్ చేసినటువంటి నేమ్స్ ఏంటంటే రాహుల్ రాజ్ 22 ఇయర్స్, అలాగే రిజిజిత్ 21 ఇయర్స్, అదేవిధంగా వివేక్ 21 ఇయర్స్, శామ్యూల్ జాన్సన్ 20 ఇయర్స్ అండ్ జీవా 19 ఇయర్స్. ఈ 5 స్టూడెంట్స్ మీద రకరకాల సెక్షన్స్ మీద కోర్టులో పోలీస్ స్టేషన్లో సెక్షన్లు నమోదైనాయి. వీళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు ఇమీడియట్గా 14 రోజుల రిమాండ్కి కూడా తరలించడం కూడా జరిగింది. అంటే ఈ ర్యాగింగ్ అన్నటువంటి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ప్రతి మెడికల్ కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. అంటే
స్టూడెంట్స్ ఎక్కడైనా ముఖ్యంగా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలో ఈ యొక్క భూతం ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు బాగా ఉండేది కానీ చాలా తక్కువ స్థాయిలో మనకి ఈ మధ్య కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అని ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా స్టూడెంట్స్ అంటే అప్పుడే ఎంటర్ అవుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, సీనియర్స్ నుంచి ఏదైనా వేధింపులకు గురైన పక్షంలో ఇమ్మీడియట్గా స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఆ స్క్వాడ్ చేస్తారని చెప్పి ఒక కమిటీ కూడా ఉంటుంది. కానీ మరి ఆ కమిటీలు ఏమైపోయినాయి? ఆ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆ కౌన్సిలింగ్ ఇస్తారు అంటే కాలేజ్ స్టార్టింగ్ చేసే టైంలో ఓరియంటేషన్స్ ఎప్పుడైతే సెషన్స్ అవుతాయో ఆ సెషన్ టైంలో కూడా యాంటీ ర్యాగింగ్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ప్రతి కాలేజీలో కూడా ఒకటి ఇన్ఫార్మ్ చేస్తారు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో. బట్ అవన్నీ ఏమైపోయినాయో తెలియదు. అంటే పిల్లల్లో మానసిక ప్రవృత్తి ఏ స్థాయికి వచ్చేసిందంటే మనం ఎక్కడో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఎక్కడో జోర్డాను, సిరియా, సోమాలియా, సూడాన్ లాంటి కంట్రీస్లో మనం చూస్తుంటాం. అక్కడ ఉన్నటువంటి కాందిసీకులను లేకపోతే ఇతరత్ర వాళ్ళని అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టి అంటే మనకు వీడియోలు చూపిస్తారు, ముసుగు వేసేసి మెడ మీద కత్తి పెట్టి నరికేసి ఆ వీడియోలు బయటకి ఎప్పుడో మనం చూసాం. బిన్ లాడెన్ టైంలో ఇటువంటి అకృత్యాలు మనం చూసాం. అంతకన్నా దారుణంగా అంతకన్నా పైశాచికంగా ఈరోజు స్టూడెంట్స్ ఈరోజు మన దగ్గర సమీపం మన పక్క రాష్ట్రం అయినటువంటి కేరళ దగ్గర ఇటువంటి సంఘటన జరగడం ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీకు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా మనసు వ్యధగా అయిపోయింది, మనసుకు బాధంగా ఈ స్టూడెంట్స్ ఇట్లా జరగడం అనేది. అంటే అది కూడా చిన్న అప్పుడే వాళ్ళు టీనేజ్లు ఉన్నారు, ఇంకా 18 years 20 years అంటే జస్ట్ కొంతమంది కంప్లీట్ అయింది, కొంతమంది టీనేజ్లు ఉన్న స్టూడెంట్. అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్లో సరైన పెంపక విధానం లేకపోతే ఏ స్థాయిలో ఉంటుందండి ఈరోజు మనం చూస్తున్నాం. జస్ట్ 800 rupees లిక్కర్ ఇవ్వలేదని చెప్పి ఆ లిక్కర్ తాగడానికి డబ్బులు ఇవ్వలేదని విషయంతో వాళ్ళ స్టూడెంట్స్ మీద ఇంత పైశాచికంగా ఇంత దారుణంగా ఇటువంటి దారుణాన్ని కొడిగట్టడం ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంతకుముందు February 23 ఒకసారి కోయంబత్తూరు మెడికల్ కాలేజీలో కూడా ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు అప్పట్లో ఉన్నటువంటి మెడ్రాస్ హైకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి అప్పుడు కోర్టులో February 23 కోయంబత్తూరులో జరిగిన ఆ కేసు మీద మాట్లాడుతూ అడిగారు అనమాట. అంటే మెడ్రాస్ హైకోర్టు అక్కడ జస్టిస్ గారు అడిగారు, ఎందుకు మీరు ఏం ఆశిస్తారు, అట్లా మీరు వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తుంటే మీకు ఏం ఆనందం వస్తుంది అని చెప్పి సూటిగా అడిగినప్పుడు వాళ్ళు చెప్పారంటే మేము ఆనందం కోసం చేయట్లేదు, కానీ వాళ్ళు అట్లా ఏడుస్తుంటే మాకు ఎందుకు రిలాక్స్ అనిపిస్తుంది, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అని చెప్పి ఒక 7 స్టూడెంట్స్ మెడ్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి క్వశ్చన్ వేసినప్పుడు చెప్పారనమాట. అంటే వాళ్ళు అట్లా ఏడుస్తుంటే, వాళ్ళు అట్లా బాధపడుతుంటే, వాళ్ళు అట్లా అరుస్తుంటే, వాళ్ళు అట్లా కేకలు పెడుతుంటే మాకు తెలియనటువంటి ఏదో ఒక మంచి రిలీఫ్ అంటే ఒక మత్తుగా ఉంటుంది, మాకు అది ఒక రిలీఫ్నెస్ అనిపిస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఒక సూడోసైటిస్టిక్ అంటే పక్కవాడు బాధపడుతుంటే, పక్కవాడు ఏడుస్తుంటే, పక్క వాళ్ళు అట్లా కేకలు పెడుతుంటే, అంటే ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు కేకలు పెడుతుంటే ఒక తెలియని పైశాచిక ఆనందాన్ని పొందడం మనుషుల స్థాయిలో ఉన్న వాళ్ళు చేసే పని కాదు, ఇది శాడిస్టిక్ భావజాలం అయితే అని చెప్పి అప్పుడు మెడ్రాస్ హైకోర్టు గారు ఆ కేసు కోయంబత్తూరు ర్యాగింగ్ కేసు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏదేమైనప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి కొట్టాయిన జరిగిన ఈ సంఘటన మాత్రం ఇప్పుడు నవీన సమాజంలో మోడర్న్ సొసైటీ అని మనం అంతా మాట్లాడుకుంటున్నాం, కానీ కాలేజీల్లో ఆ గదుల్లో 4 గదుల చోట్ల జరుగుతున్న అకృత్యాలు రోజుకొక కేసు ఏదో ఒక సందర్భంలో. ఈ ర్యాగింగ్ కేసు ఇప్పటివరకు నేను ఎన్నో కేసులు చూశాను, కానీ ఈ కేసు ఏదైతే ఉందో అత్యంత దారుణంగా ఉన్నటువంటి ఈ కేసుని మరి కేరళ హైకోర్టు దాన్ని ఎటువంటి తీసుకెళ్తారు, ఎటువంటి జడ్జిమెంట్లు ఇస్తారంది ఇంపార్టెంట్. ఎందుకంటే ర్యాగింగ్ సెక్షన్స్ ఉన్నాయి, 2011 యాంటీ ర్యాగింగ్ సెక్షన్ అని చెప్పి కేరళలో ఉన్నటువంటి ఒక సెక్షన్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా ఎస్పెషల్లీ వీళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ వేసే అవకాశం ఉందంటే ప్రత్యేకంగా ఐపీసీలో 323, 324, 326, 341, 354, 506 ఇవన్నీ కూడా మనకి భారతీయ అంటే ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి నేను చెప్పినటువంటి ఏదైతే 333, 324, 326 ఇవన్నీ కూడా అబౌవ్ 7 years to 10 years కూడా శిక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రిమినల్ చర్యలకి అంటే ఆ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడం, పాశవికంగా దాడి చేయడం, ఆ వ్యక్తి మీద చంపేదాకా అంటే వీలైతే అటువంటి అవమానం తట్టుకోలేక కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ టైంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన సంఘటనలు కూడా ఉంటాయి. అమ్మాయిలు అయితే ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటారు, అమ్మాయిల సంఘటన ఇంకా మనం చెప్పుకోలేం. అయితే అటువంటి సంఘటనలు కూడా దారితీసే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి క్రిమినల్ చర్యలతో ఉన్నటువంటి వాళ్ళ కెరీర్ స్పాయిల్ అంటే కెరీర్ ఇంపార్టెంట్ కాదు, ఇటువంటిది బహుశా మరలా జరగకూడదు అన్నట్టుగా ఒక భయంకరమైన శిక్షలతో వాళ్ళు వేస్తే బాగుంటుంది, మోడర్న్ సమాజానికి ఒక మంచి జస్టిస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏమవుతుంది మనం తొందరలో చూద్దాం. సిరి గారు, డెఫినెట్గా సార్, ఏదైతే ఆ వీడియో మనం చూస్తున్నామో నిజంగా అంటే మీరు అన్నారు ఫస్ట్లో అంటే అతను ఒక క్రిమినలా లేదు అంటే తనకి ఎందుకు ఈ శిక్ష పడాలి అని అంత దారుణంగా వాళ్ళైతే హింసించడం జరిగింది. మళ్ళీ ఇలాంటివి మెడికల్ కాలేజ్లో కావచ్చు, ఏ కాలేజ్లో ఈ ర్యాగింగ్ పేరుతో ఇలాంటివి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వీళ్ళకి చట్ట ప్రకారంగా కఠిన శిక్ష పడాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.